హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఈరోజు 3వ సోమవారం, కార్తీక సోమవారం. తల్లి కోట్లిచ్చినా కొనలేని ఆస్తిని ఇవ్వబోతున్నాను ఈ 3వ సోమవారం రోజు. శివుడిని తాకు తల్లి, గొప్ప అవకాశం ఇది. దీనిని ఎవ్వరు కూడా వదులుకోకండి. నువ్వు జీవితంలో గెలవాలి అంటే బాబా గారు అందిస్తున్న ఈ గొప్ప అవకాశం ఎవ్వరు కూడా వదులుకోకండి. తల్లి నువ్వున్న కష్టాల నుండి బయటపడవేయడానికి ఇస్తున్న ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మరి ఈరోజు ఇంత గొప్ప సందేశాన్ని సాయి అందిస్తున్నారు అంటే మన జీవితంలో కూడా రాజయోగం పట్టబోతుందని గ్రహించి ఈ చిన్న కథని విని చూద్దాం. ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో నాగరాజు అనే ఒక పేద కూలివాడు జీవనం సాగిస్తూ తన భార్య బిడ్డలతో ఉండేవాడు. అతని భార్య పేరు సులోచన, బిడ్డ పేరు గిరిధర్. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. నాగరాజుకి ఒక కన్ను లేకపోవడంతో చూడడానికి కొంచెం వికృతంగా కనిపించేవాడు. అది చూసిన కొడుకు గిరిధర్ ఏ భావంతో ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు కొంతమంది పిల్లలు కోటి పిల్ల ఆడుకుంటూ ఉంటారు. ఆ సమయానికి నాగరాజు అక్కడికి వచ్చి, ఏంటి పిల్లలు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, అటు దూరంగా వెళ్ళి ఆడుకోండి అని, ఇక్కడ ఆడొద్దని ఎన్నిసార్లు అన్నాను, ఇంకోసారి ఇక్కడ ఆడితే ఒక్కొక్కడికి కాళ్ళు విరగ్గొడతాను అని అనగానే కొడుకు కల్పించుకొని గిరిధర్ ఇలా అంటాడు, ఏంటి నాన్న, మా స్నేహితులతో కలిసి అందరూ ఆడుతూ ఉంటే అడ్డు తగులుతావే, అందుకే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు గిరిధర్ అమ్మ వచ్చి, సులోచన ఇలా అంటుంది, అది అంత మంచిది కాదు నాయన, అది ఎంతో ప్రమాదకరమైన ఆట, అందుకే నిన్ను కూడా ఆటని ఆడనివ్వటం లేదు. సరే కానీ నీకిష్టమైన ఆలుగడ్డ కూర వండాను, దా తిందువు అని అమ్మ ఆప్యాయంగా పిలుస్తుంది. నేను తర్వాత తింటాలే అమ్మ, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఏంటమ్మా, నాన్న వల్ల నా స్నేహితులందరూ దూరం అవుతున్నారు, అసలు ఆ ముఖమే చూడడానికి నాకు ఇష్టం లేదు. ఇక చాలు కానీ వెళ్ళి అన్నం తిని పడుకో, ఉదయం లేచి బయటకు వెళ్ళాలి కదా. అలా గిరిధర్ భోజనం చేసి పడుకున్న తర్వాత నాగరాజు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రాగానే డబ్బులు దాచుకొని డబ్బీలో 1 రూపాయి వేస్తాడు. ఏమయ్యా, ఇప్పటి వరకు ఎంత దాచావేంటి, ఒక 100 రూపాయలు అయి ఉంటాయా అని సులోచన అడుగుతుంది. 100 ఏంటే, 200 దాకా అయి ఉంటాయి. అయితే ఇంకెనిమిది దాచితే నీ కన్ను ఆపరేషన్ చేయించుకోవచ్చు అన్నమాట. నువ్వు చెప్పేది బాగానే ఉందే, ఆ డబ్బు నా కోసం అయితే కాదు, మన గిరిధర్ కోసం. వాడిని బాగా చదివించి డాక్టర్ని చేయాలి. అప్పుడు వారే నాకు కంటికి ఆపరేషన్ చేస్తాడు. అది ఎప్పటికి జరిగినో, ఒక కన్ను లేకపోయినా కళ్ళు కరడం మాత్రం మానలేదు కదా. ముందు నువ్వు కన్ను బాగా చేయించుకోవయ్యా అని అంటుంది భార్య. తర్వాత వాటిని వాటంతట అవే జరుగుతాయి కదా. అయినా నువ్వు బాగుంటేనే కదయ్యా నేను బాగుండేది అని సులోచన అనగానే నాగరాజు ఇలా అంటాడు, ఒక కన్నే కదే కనపడకుండా ఉండేది, ఏ కాలో చెయ్యో కాదు కదా. మనం చేసే పనికి అడ్డుగా ఉందని చెప్పడానికి ఇలా జరిగినన్ని రోజులు జరగనివ్వు, ఎంతకాలమైతే అంతకాలం. ఇప్పుడు నన్ను ఎవరు చూడాలి చెప్పు. ఆ డబ్బుతో వాడి భవిష్యత్తు కోసం వాడితే బాగుంటుంది కదా. నీ రూపం చూసి నీ కొడుకే అసహించుకుంటున్నారయ్యా. దానివల్ల వాడు రోజు రోజుకి నీకెక్కడ దూరం అవుతాడో అన్న బెంగతో ఇలా అంటున్నాను అని సులోచన అంటుంది. చిన్న పిల్లవాడు కదే, ఇప్పుడు వాడికి ఏం తెలుస్తుంది చెప్పు. రేపు పెద్దయ్యాక వాడే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, చూస్తూ ఉండు. ఇక చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకో అని అంటాడు నాగరాజు. అలా ఆ మరుసటి రోజు ఉదయం సులోచన తన కొడుకుని స్కూలుకు పంపుతూ ఉంటుంది. ఇదిగో గిరిధర్, తప్పకుండా ఈ క్యారేజీ మర్చిపోకుండా తీసుకెళ్ళు. నువ్వు ఒక్కడివే వెళ్ళవద్దు, నాన్నని కూడా తీసుకెళ్ళు, ముందు వచ్చేస్తాడు అని అంటాడు. అమ్మో, నాన్న వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి, నేను నా జతగాళ్ళతో వెళ్ళిపోతానులే అని చెప్పి పరుగున గిరిధర్ ఇంటి నుండి స్కూల్కి క్యారేజ్ మర్చిపోయి అడావిడిగా వెళ్ళిపోతాడు.
ఇక నాగరాజు ఇంటికి వస్తాడు. సులోచన ఇలా అంటుంది, అయ్యో ఏంటండి, చెబుతూనే ఉన్నాను క్యారేజీ మర్చిపోతాడు అని, అయినా వీడు మర్చిపోయి వెళ్ళిపోయాడండి. క్యారేజీ వెళ్ళి మీరైనా ఇచ్చిరండి అని అంటుంది. నేను బడి దగ్గరికి వెళ్తే వాడు విసుక్కుంటున్నాడే, నువ్వే వెళ్ళి ఇచ్చిరా అని అంటాడు. ఏం పనికి వెళ్ళిపోతాను అని చెప్పగానే, నాకు ఇంట్లో బోడలని పళ్ళున్నాయి, వెళ్ళే దారే కదా, ఇచ్చి వెళ్ళు, ఆడేమైనా అంటే చెప్పు, నేను తిడతానేవాని అని అంటుంది. అలా క్యారేజీ తీసుకొని నాగరాజు బడి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గిరిధర్ని బయటకు పంపమని చెప్పి సెక్యూరిటీని అమ్ముతాడు. అలా గిరిధర్ బయటికి వస్తాడు. గిరిధర్ ఇలా అంటాడు, సార్లు చెప్పాలి నాన్న, నువ్వు బడి దగ్గరికి రావద్దు అని. నీ కొడుకు అని తెలిస్తే అందరూ నన్ను అసహించుకుంటారు. ఇంకెప్పుడు నువ్వు నా బడి దగ్గరికి రావద్దు. ఆకలితోనైనా ఉంటాను, కానీ ఇంకోసారి నువ్వు తీసుకొచ్చావంటే నేను తినను అంటాడు. అప్పుడు నాగరాజు, సరేలే నాన్న, ఈ ఒక్కసారికి తీసుకో, ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాలేరా. అలా చాలా దురుసుగా క్యారేజ్ తీసుకొని గిరిధర్కి లోపలికి వెళ్ళిపోతాడు. నేను అంటూనే ఉన్నాను ఆడికి వెళ్ళను అని, అయినా పంపించింది. ఇప్పుడు చూడు వాడెంత బాధపడుతున్నాడో ఏంటో. సరేలే, చేసేదేముంది అని అక్కడి నుండి తన పని కోసం వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాగరాజు ఇంటి దగ్గరికి పట్నం నుంచి రామయ్య అనే వ్యక్తి వస్తాడు. వచ్చి నాగరాజుతో ఇలా అంటాడు, నేరా నాగరాజు, నీ కొడుకు పట్నంలో చదువుతున్నాడు అని తెలిసి ఏం చదువుతున్నాడేంటి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా అంటాడు, అవునయ్యా, వాడు పట్నంలో చదువుతున్నాడు, నా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఎక్కడున్నాడేంటి అని అడుగుతాడు రామయ్య. హాస్టల్లో జాయిన్ చేద్దామని చూసాము, అక్కడ వాడికి భోజనం నచ్చక స్నేహితులతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడయ్యా అని చెప్తాడు. మరి నీ సంపాదన అంతా నీ కొడుక్కి బాగానే ఖర్చు అవుతూ ఉంటుందే అని అంటాడు. ఏం చేయమంటావయ్యా, వాడు బాగుంటే చాలు అని ఇన్ని తిప్పలు పడుతున్నా, ఏది చేసినా అంతా వాడి భవిష్యత్తు కోసమేనయ్యా. అప్పుడు రామయ్య, నీకు ఇక్కడ సంపాదన తక్కువైంది నాకు తెలుసు, వెంటనే నువ్వు నీకు ఇబ్బంది లేకపోతే పట్నంలో నా దగ్గరికి వచ్చి, నా గోడలో నా మనసి అని వాడు ఒకడుంటే నాకు మంచిది అని నా ఉద్దేశం, నీకు ఉండేందుకు ఒక వసతి కూడా కల్పిస్తాను, తర్వాత నీ ఇష్టం అని రామయ్య అంటాడు. ఈ విషయం నా భార్యతో సంప్రదించి చెప్తానయ్యా అంటాడు నాగరాజు. అలా నాగరాజు జరిగిన విషయమంతా కూడా సులోచనతో వివరిస్తాడు. అప్పుడు సులోచన కూడా, సరేనయ్యా, ఇంతకీ రూపాయి ఎక్కువ వస్తే ఎందుకు వెళ్ళకూడదో చెప్పండి, పైగా వసతి కూడా ఇస్తున్నారు, పైగా మన అబ్బాయి కూడా అక్కడే ఉంటున్నారు కదా. అలా భార్య అనేసరికి నువ్వు వస్తావో రావో అనుకున్నానే, నువ్వు వస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. అయితే వెంటనే రామయ్య గారికి కబురు పెట్టి 2 రోజుల్లో వస్తున్నామని చెప్తాను అంటాడు నాగరాజు. అలా ఇద్దరు కలిసి పట్నం వెళ్ళి రామయ్య దగ్గరికి చేరుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నాగరాజు భార్యతో ఇలా అంటాడు, మనం ఇక్కడ చక్కగా వండుకొని తింటున్నాం, పాపం మన గిరిధర్ వాడే వండుకొని తింటున్నాడో లేదో, సమయానికి తింటున్నాడో లేదో, అసలే వాడికి ఏం తిన్నా పడదు అని నాగరాజు అనగానే, అప్పుడు సులోచన కూడా, అవునయ్యా, వాడు సరిగ్గా తింటున్నాడో లేదో, ఒక పని చేద్దాం, వాటిని కూడా మన దగ్గరనే ఉంచుకుందామయ్యా, పైగా హాస్టల్లో కాకుండా స్నేహితులతో విడిగా ఉంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా, రేపు ఒకసారి మీరు వెళ్ళి వాడిని రమ్మన్నాను అని చెప్పి తీసుకురా. అలా నాగరాజు గిరిధర్ని పిలవడానికి ఇంటికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి లోపల నుండి బయటికి వస్తూ ఉంటాడు. అతడిని పిలిచి నాగరాజు ఇలా అడుగుతాడు, అయ్యా, ఇక్కడ గిరిధర్ అనే కుర్రవాడు ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు, తన స్నేహితులతో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాడు, ఒకసారి పిలుస్తారా, ఇదేనయ్యా ఆయన ఇల్లు, ఒక్కోసారి ఉన్నాడో లేడో చూడండి అంటాడు నాగరాజు. అప్పుడు ఆ వ్యక్తి, గిరిధర్ అనే పేరుతో ఇక్కడ ఎవ్వరు లేరే, కాకపోతే 4 కుర్రవాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడే డాబా పైన ఉంటున్నారు, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి పైకి వెళ్ళి గిరిధర్ అనే వ్యక్తిని పిలిచి, మీ నాన్నగారు వచ్చారు అని చెప్తాడు. గిరిధర్ కిందికి వచ్చి, ఏంటి నాన్న, ఇక్కడికి కూడా వచ్చావు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేనున్న చోటికి రావద్దు అని, నాకు ఇష్టం లేని పని ఎందుకు పదే పదే చేస్తున్నాడు, వద్దన్న నా వంట పడుతూనే ఉన్నావు, ఏంటి నాన్న అని అంటాడు. అది కాదురా, నాకు ఇక్కడే దగ్గరలో పని దొరికింది, వచ్చి వారం రోజులైంది,
మీ అమ్మ నేను ఇక్కడే ఉంటున్నాంరా. మనకు ఇచ్చిన ఇల్లు చాలా పెద్దదిరా. నువ్వు కూడా మాతోనే ఉండమని చెప్పడానికి వచ్చాను. అయినా నువ్వు ఇలా అంటావనేనయ్యా నేను ఈ గేటు దగ్గర నిలబడి నిన్ను పిలిపించాను అని నాగరాజు అంటాడు. సరే ఎక్కడ ఉంటున్నాను చెప్పండి. నాకైతే ఇప్పుడు రావడం కుదరదు, కానీ ఆదివారం వస్తాను, నువ్వు వెళ్ళిక అని చెప్పి అంటాడు. అలా నాగరాజు ఎక్కడ ఉంటున్నాడో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గిరిధర్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితులు ఇలా అడుగుతారు, ఏరా గిరిధర్, ఎవరతను అని ఒక అబ్బాయి అడుగుతాడు. మా ఇంట్లో పనివాళ్ళురా, మా నాన్న ఏదో కబురు పెట్టాడు అందుకే వచ్చాడు అని అంటాడు. ఇంకో స్నేహితుడు ఇలా అంటాడు, అనుకున్నాను అతడు మీ పనివాడేనని. పైగా అతడికి ఒంటికను అతన్ని చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాడు. అవునరా బాబు, అందుకే వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అంటాడు గిరిధర్. ఇంకొక స్నేహితుడు వచ్చి ఇలా అంటాడు, అదేంట్రా గిరిధర్, ఇప్పుడే కదా మీ ఓనర్ వచ్చి మీ నాన్నగారు వచ్చి అని చెప్పారు, మరి వీడికెందుకు అబద్ధం చెప్తున్నావు అని తన స్నేహితుడు సురేష్ అంటాడు. విన్నావా, నీది పామ చెవులరా బాబు అని అంటాడు గిరిధర్. ఏం చేస్తా, మా నాన్నని చూస్తే ఆ ఒంటికన్ని వేసుకొని భయంకరంగా ఉంటాడు. అతనే మా నాన్న అని తెలిస్తే ప్రాణం పోతుందని అని చెప్పాను. సిగ్గులేదురా నీకు? ఇంత కష్టపడి చదివిస్తున్న అతన్ని నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? మళ్ళీ నెల తిరిగేసరికి ఇంకా ఖర్చులకి ఫీజులకి డబ్బులు మాత్రం నాకు కావాలి కదా. చి, నేను ఏమనాలో కూడా నాకు తెలియటం లేదురా. బాగా చదువుతావని ఇంతవరకు నీకు గౌరవం ఇచ్చాను. ఇక నుంచి నువ్వు నా స్నేహితుడవని చెప్పుకోవడానికి బాగా సిగ్గుగా ఉంది. సరేలేరా బాబు, ఇక మీదట ఈ మ్యాటర్ ఇక్కడికి వదిలేయండి, ఇది నా పర్సనల్ అని గిరిధర్ కప్పిపుచ్చుకుంటాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. రావడంతోనే నేను ఉన్న చోటకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. చూడు, ఇప్పుడు నా స్నేహితుల దగ్గర నా పరువు పోయింది. ఆ గుడ్డోడేరా నీ నాన్నగారు అని అందరూ ఎత్తాలు చేస్తున్నారు. ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని అంటాడు. సులోచన ఇలా అంటుంది, అదేంటి గిరిధర్, నాన్నని పట్టుకొని అన్ని మాటలన్నీ ఇస్తున్నావు. నువ్వు అక్కడ సరిగ్గా తింటున్నావా లేదా అని ప్రతిరోజు నాన్నగారు బాధపడుతూ ఉంటే నేను తీసుకురమ్మని పంపాను మీ నాన్నగారిని అని చెప్పేసరికి, వచ్చాను కదా, చూశారు కదా, ఇక మీదట ఎప్పుడు పంపవద్దు. అదేంట్రా, నిన్ను కూడా మాతో పాటు ఇక్కడే ఉండిపోమ్మని చెప్పడానికే వినిపించాను. నువ్వేమో విడిగా అక్కడే ఉంటాను అంటున్నావు. ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి కదరా. నాతో పాటు నువ్వు కలిసి ఉంటే అవన్నీ కలిసి వస్తాయి కదా. వచ్చి రాగానే వెళ్ళిపోతానంటే మాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు అని తల్లి చెప్పేసరికి, నాకు ఇక్కడ వచ్చి ఉండడం ఇష్టం లేదు. కాలేజీకి ఇక్కడికి చాలా దూరం, రోజు ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా కష్టం. ఇంకొక సంవత్సరమే కదా నా చదువు అయిపోతుంది. కావాలంటే ప్రతి ఆదివారం వచ్చి వెళ్తూ ఉంటాను. అలా గిరిధర్కి తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 1 సంవత్సరం తర్వాత చదువు పూర్తి చేసుకొని బొంబాయిలో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఏంటే సులోచన, అబ్బాయి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు, ఇక్కడికి రావడం కూడా లేదు. ఎలా ఉన్నాడో ఏంటో, తింటున్నాడో, మనం వెళ్ళి చూద్దామంటే ఎక్కడున్నాడో కూడా తెలియదే. పోనీలేయ్యా, వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. బహుశా వాడికి సెలవులు దొరికి ఉండవు, లేకపోతే వచ్చి వెళ్ళేవాడే. ఏమో, రేపు మనలో ఎవరికైనా ఏమన్నా జరిగితే వాడికి కబురైనా అందుతుందో లేదో అని నాగరాజు అనేసరికి సులోచన ఇలా అంటుంది, అయ్యో అలా అనకయ్యా, అలాంటిది ఏమీ జరగదులే, కొంచెం ఓపిక పట్టు, వాడు వస్తాడులే. అలా ఒకరోజు పని నుండి నాగరాజు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గిరిధర్ స్నేహితుడు ఎదురుపడతాడు. మీరు మా గిరిధర్ నాన్నగారే కదండి అని అడుగుతాడు. అవునయ్యా, నేను గిరిధర్ వాళ్ళ నాన్న. నేను ఇంజనీరింగ్ చదివే సమయంలో ఒకే ఇంట్లో అద్దెకి కలిసి ఉండేవాళ్ళం. మీరు అక్కడికి ఒకసారి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూశానండి. ఇప్పుడు గిరిధర్ ఎలా ఉన్నాడండి అని అడుగుతాడు సురేష్. ఏమోనయ్యా, వాడిని చూసి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు బొంబాయిలో ఉద్యోగం వచ్చింది అని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ రాలేదు. ఒక్క ఉత్తరం కూడా ఇంతవరకు వేయలేదు. ఏమోనయ్యా అని అంటాడు. అదేంటి, వాడు బొంబాయి నుండి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా. వాడికి పెళ్ళయి 3 ఏళ్ల పాప కూడా ఉంది. ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంటున్నాడు. నీకు ఈ విషయం తెలియదా అని అంటాడు ఆ సురేష్. అప్పుడు నాగరాజు ఇలా అంటాడు, ఈ ఊర్లోనే ఉన్నాడా? పెళ్ళి కూడా అయిపోయిందా? అయితే
నాకు ఈ విషయం తెలియదయ్యా. అయితే వాడు మీకేం చెప్పలేదన్నమాట. వాడు ఇప్పటికీ ఇంకా మారలేదు. వాడు ఉన్న ఇల్లు చూపిస్తాను రండి అని గిరిధర్ స్నేహితుడు సురేష్ నాగరాజును తీసుకొని గిరిధర్ ఇంటున్న ఇల్లును చూపించి వెళ్ళిపోతాడు. గుండె నిండా భారం పెట్టుకొని నాగరాజు జరిగిన విషయమంతా కూడా సులోచనతో చెప్తాడు. చూసావా సులోచన, వాడు ఈ ఊర్లోనే ఉంటూ ఒక్కసారి కూడా వాడికి మనం చూడాలనిపించలేదు. మనమేమో వాడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని ఎప్పటికప్పుడు కంగారు పడుతూనే ఉన్నాము. అప్పుడు సులోచన ఇలా అంటుంది, అసలు ఏం జరిగిందో మనకేం తెలుసయ్యా. ఒకసారి వెళ్ళి వాడిని కోడలి తీసుకొని వద్దాం. పైగా మనవరాలు కూడా అంటున్నారు. అందరినీ చూసినట్టుంటుంది కదా, నువ్వు వెళ్ళి వస్తావా అని అంటుంది. నాకు వెళ్ళాలని ఉంది, కానీ వాడు నన్ను చూడడానికి విసిగించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు. నేను ఎలా వెళ్ళి వాడికి నా ముఖం చూపించను చెప్పు. మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగితే ఏం సమాధానం చెప్పను అని నాగరాజు అంటాడు. నా మాట విని నువ్వే ఒకసారి వెళ్ళిరా, విషయం ఏంటో తెలుసుకొనిరా అని అంటాడు. అప్పుడు సులోచన, వాడికి ఇప్పుడు బుద్ధి వచ్చిందండి, ఇప్పుడు పెళ్ళయి ఒక పాప కూడా ఉంది అంటున్నారు. తప్పకుండా వాడు మారి ఉంటాడు. ఒక్కసారి మీరే వెళ్ళి నా మాట విని పలకరించి రండి అని అంటుంది. అప్పుడు నాగరాజు, అయితే సరే నువ్వు చెప్తున్నావని ఈ ఒక్కసారి వెళ్తా. అక్కడ ఏమైనా నాకు అవమానం జరిగితే ఇంకెప్పుడు కూడా వెళ్ళను. అలా నాగరాజు సులోచన పోరు పడలేక గిరిధర్ ఉన్న ఇంటికి వెళ్తాడు. గిరిధర్ కూతురు నాగరాజును చూడగానే ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది. ఆ పాప ఏడవడం చూసి లోపల నుండి నాగరాజు పరిగెత్తుకొని వచ్చి చూడగానే అక్కడ తన తండ్రి కనిపిస్తాడు. ఆ పాపకి ఏదో విధానంగా నచ్చచెప్పి, ఈ బూచోడు నేను బయటకు పంపిస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని నచ్చచెప్పి లోపలికి పంపిన తర్వాత తన తండ్రితో ఇలా మాట్లాడతాడు. ఒరే గిరిధర్, ఎలా ఉన్నావురా? ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి? నిన్ను అమ్మ చూడాలని అంటుందిరా అని అనగానే, ఏదో విధానంగా నేను ఇక్కడున్నాను కనిపెట్టి తగిలెడతావు కదా, నీ నుండి తప్పించుకోలేక చస్తున్నానా? చూసావు కదా నా కూతురు కూడా ఎంత భయపడుతుందో నిన్ను చూసి. రావద్దు అంటే నీకు అర్థం కాదు. అమ్మతో చెప్పు ఇంకెప్పుడు కూడా నీ ఇక్కడికి పంపవద్దు అని. ఇక వెళ్ళు, ఇంకెప్పుడు ఇటు రావద్దు అని అమ్మవారినిచ్చి పంపిస్తాడు గిరిధర్. నన్ను కలవడానికి కూడా ప్రయత్నం చేయవద్దు అనేసరికి ఆ అవమానంతో నాగరాజు ఇంటికి చేరుకొని జరిగిందంతా భార్యతో వివరిస్తాడు. నా మాట పట్టించుకోకుండా వెళ్ళు అన్నావు, ఇప్పుడు చూడు అక్కడ వాడు వెళ్ళినందుకు ఎంత బాధపడుతున్నాడు. నువ్వు చూడాలని అంటున్నావు కదా, ఇక నువ్వే వెళ్ళొచ్చు కదా. ఒకసారి నీకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక నాకు కూడా అక్కడికి వెళ్ళాలని లేదయ్యా. ఇంకెప్పుడు వాడితో ప్రస్తావనతో ఇక్కడ తీసుకురావద్దు. వాడు రావాలనుకుంటే వాడే వస్తాడులే, ఇక మనం మాత్రం అక్కడికి వెళ్ళవద్దు అని అంటుంది సులోచన. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గిరిధర్ తన స్నేహితుడు కలవడానికి సురేష్ దగ్గరికి వెళ్తాడు. ఏరా గిరిధర్, చాలా రోజులైంది, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఏం లేదురా, చూసి చాలా రోజులైంది కదా, ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను అంతే అని అంటాడు. నన్ను చూడ్డానికి వచ్చావు బాగానే ఉంది, కానీ మీ అమ్మ నాన్నని చూడ్డానికి వెళ్ళావా? మీ నాన్న నిన్ను చూడాలని అంటే నేనే నువ్వెక్కడున్నావో చూపించింది. నీకు కనీసం పెళ్లి జరిగిన విషయం కూడా వారికి తెలియదంటున్నారా? ఇంతకీ వారిని కలిసావా లేదా అని అడుగుతాడు సురేష్. వెంటనే గిరిధర్ ఇలా అంటాడు. లేదురా, మా నాన్నని కలవడం అంటే నాకు ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుండి మా నాన్న అంటే ఇష్టం లేదు. అంటే నువ్వు ఇంకా మారలేదన్నమాట. నువ్వు మారావనుకోవడం నాదే బుద్ధి తక్కువ. మీ నాన్నకు ఆ కన్ను లేకపోవడం ఒకటే లోపం. మరి ఆయన పంపించిన డబ్బుతోనే కదా నువ్వు చదివి పెద్దవాడివయ్యావు. ఈరోజు నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావంటే దానికి కారణం మీ నాన్న పెట్టిన భిక్షే. నేను చూసుకుందామనుకున్నా కూడా నాకు తల్లిదండ్రులు లేరు. ఉన్న నీకు వారి విలువ అర్థం కావటం లేదు. ఈ వృద్ధాప్యంలో నీ అవసరం వారికి ఎంతైనా ఉంది. నువ్వు నన్ను చూడాలంటే ముందు మీ అమ్మ నాన్నల్ని కలిసిన తర్వాతే ఇక్కడికి రా, లేదంటే ఇక్కడ మీదట నీ ముఖమే నాకు చూపించకు. అలా బుద్ధి తెచ్చుకున్న గిరిధర్ అమ్మ నాన్నలను కలవడానికి వారి ఇంటికి వెళ్తాడు. అమ్మ, ఎలా ఉన్నావమ్మా? మిమ్మల్ని చూడాలని ఇక్కడికి వచ్చానమ్మా. నేను బాగానే ఉన్నాను నాయన. మీకు పెళ్ళయ్యి ఒక కూతురు కూడా ఉందంట కదరా. నువ్వు ఒక్కడివే రాకపోతే వాళ్ళని కూడా తీసుకొని రావచ్చు కదా, నేను చూసినట్టు ఉంటుంది అని అనగానే, వారిని ఇక్కడికి తీసుకురావడం ఏంటమ్మా, మీరే నా దగ్గరికి వచ్చేయండి. నాన్నతో చెప్పు ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని. అవును, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, కనబడటం లేదు అని అడుగుతాడు గిరిధర్.
ఇంకెక్కడి నాన్నగారయ్యా, నీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాతే చనిపోయాడు. నీకు ఆ విషయం చెప్దామంటే నాకు ఆ ఇల్లు కూడా తెలియదు, నీ స్నేహితుడు కూడా నాకు ఎవ్వరు తెలియదు. ఇక చేసేదే లేక ఆ కార్యక్రమాలు నేనే చేశాను. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. నేను ఆయన్ని బ్రతికి ఉన్నన్ని రోజులు అసహించుకున్నాను. ఇప్పుడు తప్పు తెలుసుకునేసరికి నాన్నగారే లేరు. నువ్వు అంతలా మీ నాన్నగారిని అసహించుకునేదానికి కారణం ఆయనకి ఒక కన్ను లేకపోవడమే కదరా. అసలు ఆ కన్ను ఎలా పోయిందో నీకు తెలుసా అని తన తల్లి చెప్తుంది. కన్ను ఉన్న నాన్నగారికి పుట్టినప్పటి నుండి లేదు కదమ్మా అని అనేసరికి, అది కాదురా, ఒకరోజు మన ఇంటి ముందు పిల్లలందరూ కలిసి గూటి బిళ్ళ ఆడుతున్నారు. అప్పుడు నువ్వు ఇంకా చంటి పిల్లవాడివి. నీకు ఆ గూటి పిల్ల తగిలి ఒక కన్ను పూర్తిగా దెబ్బతినింది. అది ఆసుపత్రిలో చూపిస్తే ఆ కన్ను ఇక తిరిగి రాదు అని చెప్పారు. ఎలాగైనా సరే కన్ను దానం చేస్తే ఆ కన్ను మళ్ళీ పెట్టవచ్చు అని డాక్టర్ చెప్పేసరికి మీ నాన్నగారు ఆ 2 కళ్ళతో ఒక కన్నును నీకు ఇచ్చారా. ఇక ఈ విషయం ఎప్పటికీ కూడా తెలియకూడదని నా వద్ద నీ నాన్నగారు మాట తీసుకున్నారు కాబట్టి ఈ విషయం నీకు ఇంతవరకు తెలియనివ్వకుండా దాచాను. ఇప్పుడు ఆయన లేడు కనుక నీకు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అని అనగానే, నాన్న పట్ల నేను ఎంత మూర్ఖంగా వ్యవహరించానో నాకు ఇప్పుడు అర్థమైంది అని తప్పు తెలుసుకున్న గిరిధర్ పశ్చాత్తాపంతో తనతో పాటు తన తల్లిని తీసుకెళ్ళి అప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబా గారు అందించిన మనకు ఈ సందేశం ఎంత గొప్పగా ఉంది. ప్రతి మనిషి జీవితంలో కోట్లిచ్చినా కొనలేనిది ఆస్తి అంటూ ఉంది అంటే తల్లిదండ్రులు మాత్రమే. ఏ బిడ్డ అయితే తల్లిదండ్రులను చాటున పెరుగుతుందో ఆ బిడ్డ అన్ని సుఖాలను పొందుతుంది. తల్లి తండ్రి ఉన్నంతకాలం ఏ కష్టం కూడా తెలియకుండా పెరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారిని కూడా మనం ఆ విధంగానే చూసుకోవాలి. బిడ్డలను ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకుంటారో అదే విధంగా ఆ బిడ్డలు కూడా వారిని వయసు అయిన తర్వాత చూసుకోవాలి. అప్పుడే మనకు కూడా మంచి జరుగుతుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే నీ పితృదేవతలు కూడా సంతోషించి వారి అనుగ్రహం నీకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారితో ఉన్న ఈ బంధాన్ని ఎప్పటికీ మనం తెంచుకోకుండా వారిని సంతోషపెట్టే విధానంగా చూసుకోవాలని బాబా గారి ఉద్దేశం. మరి ఈ కథ, ఈ సందేశం మీకు నచ్చింది అంటే తప్పకుండా అందరూ కలిసి శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.